వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రోజు కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, త్వరలో మర్చిపోలేని అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తేదీన అటువంటి అద్భుతమైన ఫలితాన్ని మీరు మీ జీవితంలో చూడబోతున్నారు. అంటే ఈ ఫిబ్రవరి 19న ఎటువంటి లేని అద్భుతాన్ని మీరు చూస్తారు. ఏ వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు స్వయం గౌరవాన్ని అధికంగా కలిగి ఉంటారు. అలాగే స్వంత విషయాలలో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. వీరి విషయాలు ఈ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలి అనుకుంటారు. ఇతరుల విషయాలను వీరికి తెలిసినా కానీ వాటిని జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచుతారు. ఆధునిక విద్య, సాంకేతిక విద్య పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. వినోద వ్యాపారాలలో బాగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను వీరు సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టను కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. విరోధంగా ఏ పని కూడా చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం వంటివి అన్నింటినీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండే కూడా సహాయం చేయలేదు అని వీరు భరించాల్సి వస్తుంది. ఉన్నంత స్థితిలో సామాన్యులుగా దూరం చేసుకుంటారు. సొంత వర్గం వారితోనే ధైర్యాలు ఏర్పడే అవకాశాలు వీరి జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే వీరు ఎవరైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకువెళ్తారో వారే మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసిన మేలును మర్చిపోయి మీకు విరోధాలుగా మారిపోతారు. అయితే ముఖ్యంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వస్తున్నటువంటి కారణంగా నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. మనిషి పైన కానీ గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సమస్యలు చుట్టుముట్టుకొని ఉంటాయి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా మీ యొక్క చుట్టూ ఉండే వ్యక్తుల వలన, ఎందుకంటే వీరు ఎదగటం చూసి మిమ్మల్ని వారి కళ్ళు అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉండటమే. ఆ దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకంగా ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణంగా జీవితంలో చాలా రోజులుగా చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారు. పురోగతిని సాధించటానికి మీ ఆర్థికంగా పురోగతిని సాధించటానికి మీ చేతుల వరకు వచ్చి చేయి జారిపోతున్న సందర్భాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. మీ చుట్టూ మీతో మంచిగా ఉన్న వ్యక్తులే మీకు శత్రువులుగా మారిపోతున్నారు. దీనికి కారణం ఏంటో తెలియక మీరు బాధపడుతూ ఉన్నారు. అయితే మీ యొక్క లైఫ్లో అద్భుతం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తేదీన మర్చిపోలేని అద్భుతం అనేది
చూడబోతున్నారు. ఇది వరకు మిమ్మల్ని అసహ్యించుకున్న వారే, అవమానించిన వారే, అగౌరవించిన వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈ ఫిబ్రవరి 19వ తేదీన దిన ఫలితాలలో మీరు చూస్తారు. ఈ విషయంలో మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మానసికంగా బాధను అనుభవించిన వారు. దాని వలన మీరు చాలా కృంగిపోయారు. వారు చేసినటువంటి అవమానం వలన మీరు మీ మనస్సులో చాలా నొచ్చుకున్నారు, చాలా బాధపడ్డారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరుతూ మీ యొక్క సహాయాన్ని అందించటం, మీరు ఎంతో కోపంతో ఉన్నా కానీ మీకు చాలా సంతోషంగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి. వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకోలేదు, కానీ వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణను అడగటం మీకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఫిబ్రవరి 19వ తేదీన జరగబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ వద్దకు వస్తారు. మిమ్మల్ని క్షమాపణను అడుగుతారు. మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. మీ లైఫ్లో నూతన వ్యక్తి రాక కూడా కనిపిస్తుంది. పరిచయం అవుతారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా వారు మీ లైఫ్లోకి ఎంటర్ కావచ్చు. లేదా మీరు పనిచేసే చోట లేదా దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావచ్చు. అంటే వారితో పరిచయం ఏర్పడవచ్చు. ఏదో ఒక రకంగా వ్యక్తి రాక అనేది మీ యొక్క లైఫ్లో ఉండబోతుంది. ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని చెప్పుకోవాలి. లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వారు మీ చక్కటి వారు మీ యొక్క కెరియర్కు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, మీరు ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే, వారి యొక్క గైడెన్స్తో, వారి యొక్క సహాయ సహకారాలతో కొన్ని ఆ నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి అని చెప్పుకోవాలి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.